నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే సురేఖ. వనజ గారు, మనకు ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ఆల్ సక్సెస్ఫుల్ పర్సన్స్ ఆర్ ఎర్లీ రైజర్స్ అని అంటారు. డెఫినెట్లీ. సో తెలుగులో కూడా చెప్తూ ఉంటారండి, బ్రాహ్మీ ముహూర్తానికి చాలా విశిష్టత ఉంది. బ్రాహ్మీ ముహూర్తంలో కనుక నిద్రలేచి మన పనులు చేసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడో ఉంటారు, మంచి స్థాయికి వెళ్తారు అని అంటారు కదా. సో బ్రహ్మ ముహూర్తం గురించి, బ్రహ్మ ముహూర్తానికి ఉన్న విశిష్టత గురించి చాలా మంది మాట్లాడినప్పటికీ కూడా ఇప్పటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలరని నేను అనుకుంటున్నాను మీరైతే. సో ఒక్కసారి మా వాళ్ళ కోసం ఆ ఇంపార్టెన్స్ గురించి చెప్తారా అండి? అంటే మనకేంటంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనే ఒక సేయింగ్ కూడా ఉంది కదా. తొందరగా నిద్రపోవడం, తొందరగా లేవడం. ఈ ప్రాసెస్లో ఏమైందంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఎంత ఎర్లీగా లేస్తే మనకి అంత ఎక్కువ డే మన చేతిలో ఉంటుంది. ఓకే, లేట్ లేచినప్పుడు ఏంటంటే మనము 4 గంటలకు లేవాల్సింది నార్మల్గా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అనుకున్నప్పుడు 4 o'clock లేవాల్సింది మనం 8 o'clock లెగుస్తాం. అంటే మీ డేలో 4 గంటలు వెళ్ళిపోయింది కదా. ఆ 4 గంటల్లో మనం ఎన్నో చేయొచ్చు. 4 గంటల్లో మనము అంటే ఇప్పుడు ఆఫీస్లో సగం జాబ్ కంప్లీట్ చేసి సగం టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. పిల్లలకి హాఫ్ డే స్కూల్. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఏమంటారంటే మీరు తొందరగా లెగిసినప్పుడు తొందరగా పనులన్నీ అయిపోతే చాలా ఎక్కువ టైం మన చేతిలో ఉంటుంది కాబట్టి మనం బిజినెస్ పరంగా అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, ప్రతి దాని మీద ఎక్కువ టైమ్స్ మనం స్పెండ్ చేయొచ్చు. ఓకే, అది ఒక నెంబర్ 1 పాయింట్. ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే ఏమవుతుందంటే బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి అంటే చాలా మంది ఏమంటారంటే 3:30కి బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తము, బ్రాహ్మీ ముహూర్తము అంటారు. 3:30 యాక్చువల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే సన్ రైజ్ ప్రతి సీజన్లో మారుతూ ఉంటుంది. సన్ రైజ్ టైం ఇప్పుడు చలికాలంలో చూస్తే మనకి 6:30, 6:40, 6:45 కూడా సన్ రైజ్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ రైజ్ 6:45 ఉంటే ఒక 88 నిమిషాలు ముందు అంటే ఏంటి 5:20, 5:30 ఆ టైంలో మనం లేవాలి. ఈ సీజన్కి చలికాలం కాబట్టి ఎక్కువ చలి ఉంటుంది కాబట్టి ఈ టైంలో లేవలేం. అదే మనం ఎండాకాలంకి వెళ్ళిపోతే ఎండాకాలంలో సన్ రైజ్ కాస్త తొందరగానే ఉంటుంది. బై 5:30, 5:40కి అంతా సన్ రైజ్ అయిపోతుంది. దానికంటే కాస్త ముందు అంటే 4:30 ఆ టైంలో లేవాల్సిందే. సో బ్రాహ్మీ ముహూర్తాన్ని మనం ఈ రకంగా కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఆ ముహూర్తానికి అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కాస్త మనము బయట నేచర్లోకి వెళ్ళినప్పుడు ఆ ఫ్రెష్ ఎయిర్ వల్ల మన థాట్స్, మన ఇంట్యూషన్స్ అవన్నీ బాగుంటాయి అన్నమాట. ఇంకా ఏం చెప్తారంటే బ్రహ్మ అంటే క్రియేటర్ బేసిక్లీ కదా, తను అన్ని క్రియేట్ చేస్తారు. సో ఆ ముహూర్తము దేవతలు తిరిగే ముహూర్తంగా చెప్తాం కాబట్టి ఆ బ్రహ్మ క్రియేటర్ కాబట్టి ఆయన అన్ని సృష్టిస్తాడు కాబట్టి మనల్ని మనం రీక్రియేట్ చేసుకోవడానికి అంటే మన ఆలోచన శక్తిని కానీ, మన ఆరోగ్యాన్ని కానీ, మన పనులు కానీ ఏదైనా కానీ ఆ టైంలో కూర్చొని మనం ప్లానింగ్ చేసుకున్నా, మెడిటేట్ చేసినా, ఇంట్యూషన్స్ బాగా వర్క్ చేస్తాయి, యోగా చేసిన ప్రతి దానికి ఆ ముహూర్తంలో చేస్తున్నాం కాబట్టి డబల్ బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంతకు 100 రెట్లు మనకి అంటే 100% రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో లేచి ప్రతి టాస్క్ని కంప్లీట్ చేయాలి. చిన్నప్పుడు చూస్తే మనం పొద్దున్నే లేపేసేవాళ్ళు, లేవండి పొద్దున్నే చదువుకోండి, ఎందుకంటే ఆ టైంకి ఉన్న విశిష్టత తెలుసు కాబట్టి మనల్ని ఆ టైంలో లేపేసేవాళ్ళు అనమాట. అయితే దీని ఈ మధ్య కాలంలో వేరే రకరకాలుగా 3:30కి లేవాలి, యూనివర్స్ విల్ స్పీక్ టు యూ అని అంటున్నారు. అఫ్కోర్స్ యూనివర్స్ లిసన్స్ టు అస్, అవన్నీ నేను నమ్ముతాను. కాకపోతే అతి మూఢత్వంగా వెళ్ళకుండా మన ఏ టైంలో లేవాలో ఆ టైంలో లేచి మన ఇంట్యూషన్స్ బాగా వర్క్ అయ్యేలాగా కనుక మన మీద మనం వర్క్ చేసుకోగలిగితే అంటే ఈ టైంలో లేవడం అన్నది ఫోర్స్ఫుల్గా కాదు, ఒక ఎడిక్షన్ అయిపోవాలన్నమాట మనకి. అంటే మన బాడీ ట్యూన్ అయిపోవాలి. అలారం ఉన్నా లేకపోయినా నేను 4:30కి లెగుస్తాను అన్న ఒక బాడీ ట్యూనింగ్ అయిపోతే గనక మీ లైఫ్లో ఆరోగ్యపరంగా కానివ్వండి, ప్రతిదీ అనమాట. అంటే ప్రతి సమస్యకి సొల్యూషన్స్ వచ్చేసేంత మైండ్ సెట్ మనకి పెరుగుతుంది డెఫినెట్గా. మన ఆలోచన విధానం కానీ, మన బిహేవియర్లో మార్పులు కానీ, కొంతమంది లేట్ లెగుస్తారు, చిరాకు పడుతూ ఉంటారు అందరి మీద. ఓకే, అలా అని లేట్ పడుకోవడం క్వశ్చన్ కాదు ఇక్కడ, ఎర్లీగా పడుకోవడం. మీ బాడీకి కావాల్సిన 7 to 8 hours ఆఫ్ నిద్ర ఇస్తూ మీరు ఈ టైంలో లేవడం. అదే కాలేదు నేను రాత్రి 9కి పడుకొని పొద్దున్న 9కి లెగుస్తాను అంటే మళ్ళీ అది ఇట్స్ అ బ్యాడ్ థింగ్ అనమాట. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మళ్ళీ పడుకోకూడదు కూడా.
చాలా మంది అలా చేస్తూ ఉంటారు. పొద్దున్నే లేసాను, లేయడం, గంట అన్నీ సేపు పడుకుంటే చేసేసుకోవడం. క్యాచప్ అవుతుంది, నా స్లీప్ క్యాచప్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కాదు. బ్రాహ్మీ ముహూర్తంలో లెగిసి దాని తర్వాత నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఆ టైంలో మీరు ఏవైతే యోగా, మెడిటేషన్, లేకపోతే ఆయిల్ పుల్లింగ్ కానీ, బాడీ మసాజెస్ కానీ, పూజలు ఏమి చేసినా యూ విల్ గెట్ 100% బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ టైంకి లేవడానికి, ఆఫీస్ ప్రెషర్స్ ఏది ఉన్నా మీరు ఆ టైంలో లేవడానికి ట్రై చేయండి అంతే. ఓకే. మనం అనుకుంటాం స్కిన్ ఎక్కువసేపు పడుకోకపోతే మన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి అనేసి. బట్ 9 o'clock పడుకొని ఆ టైం లేవడానికి ట్రై చేయండి. సో యూ విల్ సీ అ చేంజ్. సో ఇప్పుడు ఏంటంటే వనజ గారు, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనో ఏంటో తెలియదు కానీ ఆబ్వియస్గా నైట్ అంటే లేట్ అయిపోతూ ఉంటది కదా. సో చిన్న చిన్న టిప్స్ ఏమైనా ఇస్తారా అండి? ఏం చేస్తే ఎర్లీగా పడుకోవచ్చు అని చెప్పి, ఎలాంటి చిన్న చిన్న మార్పులు ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అయితే ఇప్పుడున్న టైము మనం తెచ్చిపెట్టుకున్న మైండ్లెస్ ఎంగేజ్మెంట్ అంటాం. ఓకే, అంటే మైండ్లెస్ ఎంగేజ్మెంట్ అంటే నేను నాతోటి కూడా అవుతుంది చాలాసార్లు. నేను ఎవరికో ఫోన్ చేయడానికి ఫోన్ తీస్తాను, ఏదో ఇన్స్టాగ్రామ్ పాపప్ వస్తుంది, ఇక అది చూసి ఒక 100 చూస్తాను దాని కింద. అది మైండ్లెస్ ఎంగేజ్మెంట్ కదా. దాని నుంచి మనం ఏం గెయిన్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్, యూఆర్ నాట్ గెయినింగ్ ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే మనకు ఆ డోపమైన్ రిలీజ్ అయ్యి బాడీలో హ్యాపీనెస్ అనమాట. ఓకే, ఇది బాగుంది, ఈ జోక్ బాగుంది, ఈ సీన్ బాగుంది, అలా 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 వెళ్తూనే ఉంటుంది. ఫేస్బుక్లో సమ్ స్క్రోలింగ్, ఏదో వీడియోస్ చూస్తూ ఉంటాము. అయితే ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టా. ఇప్పుడు కాన్షియస్గా ఏంటంటే మైండ్ఫుల్గా ఏం చేస్తానంటే ఫోన్ ఏ పని కోసం తీస్తానో ఆ పనే కంప్లీట్ చేస్తాను అనమాట. వేరే ఏ డిస్ట్రాక్షన్స్ వచ్చినా మనము దాని వైపుకి వెళ్ళకూడదు. సో ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కాస్త ఎక్కువ టైం మనము వాటి మీద స్పెండ్ చేయడం. మెయిన్ థింగ్, మన ఫోన్ మనకి ఎంత దూరంగా ఉంటే అంత నిద్ర మనకి. అంతే, నెంబర్ 1 ఫస్ట్ థింగ్ అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్ టు స్టే అవే ఫ్రమ్ యువర్ యాప్స్, గ్యాడ్జెట్స్, యాప్స్, ఎవ్రీథింగ్. అంతే, యాప్స్ కి దూరంగా ఉండండి. రాత్రిపూట ఎమర్జెన్సీ ఫోన్ కి నార్మల్ ఫోన్ పెట్టుకోండి, యాప్స్ లేని ఫోన్. ఓకే, అది రియల్లీ ఇట్ వర్క్స్ అ లాట్. కీప్యాడ్ ఫోన్, కీప్యాడ్ ఫోన్. అండ్ పిల్లలతో కూడా ఇదే ప్రాబ్లం. కాలేజ్ అమ్మాయిల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇంక్లూడింగ్ మై ఫాదర్, ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా దేర్ ఇస్ నో బార్ అనమాట ఇక్కడ. నాతోటి కూడా అలాగే అయింది. కాకపోతే నాకు ఒక రియలైజేషన్ ఏంటంటే, దీనివల్ల నేను ఒకసారి ఎవరికో ఫోన్ చేద్దామని ఫోన్ నా చేతిలో పెట్టుకుని ఏదో పాపప్ వస్తే 20 నిమిషాలు చూస్తూ చూస్తూ ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం ఆ జోన్లోకి వెళ్ళిపోతాం. ఆ జోన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇదేదో బాగుంది, ఈ యాడ్ వస్తుంది, ఇదేదో బాగుంది, ఇదేదో ఆఫర్ నడుస్తుందా, ఇది కాదు. సో టాస్క్ కంప్లీట్ చేయడం నేర్చుకొని వాటి కోసం ఒక సెపరేట్ ఒక 1/2 hour పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ టైం, నా ఫేస్బుక్ టైము, లేకపోతే నేను వీడియోస్ చూసే టైం, ఇవన్నీ ఒక 1/2 hour 40 minutes పెట్టుకుని మిగతా టైం అంతా ప్రొడక్టివ్గా మైండ్ఫుల్గా ఉండేలాగా, మీరు తినే తిండి దగ్గర నుంచి ప్రతిదీ ఒక మైండ్ఫుల్నెస్ అంటాం, అది ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ విల్ బి హెల్దీ అనమాట. ఓకే, యా, ఓవరాల్గా హెల్దీగా ఉంటాం మనం, ఎమోషనల్గా, ఫిజికల్గా, మెంటల్గా, అండ్ ప్రతి రకంగా బాగుంటుంది లైఫ్. సో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ అనే విషయాన్ని చాలా సూపర్గా, వెల్దీ అండ్ వైజ్ అర్థమయ్యేలా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.